బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటున్నారు మంత్రి పొంగులేటి. మ్యాజిక్ ఫిగర్ కోసమే గత ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో జిల్లాలను ఏర్పాటు చేసిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. గత ప్రభుత్వ తప్పిదాలను త్వరలోనే సరిదిద్దుతామంటూ ఈ రోజు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు ఆయన. ఒక నియోజకవర్గంలోని 4 మండలాలు 4 జిల్లాల్లో ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గంలోని 4 మండలాలు 4 జిల్లాల్లో ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటున్నారు. పొంగులేటి కమెంట్స్తో మరోసారి జిల్లాల పునర్విభజనపై చర్చ జరుగుతోంది. జిల్లాల సంఖ్యను తగ్గిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 33 నుంచి 17 లేదా 20 అంటే దాదాపుగా 33 జిల్లాలు. సో ఇక్కడి నుంచి 17కి లేదా 20కి తగ్గిస్తాం ఆ సంఖ్య అంటూ కూడా గతంలో చెప్పుకొచ్చిన సందర్భం ఈ ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అప్పట్లో మీకు గుర్తుంటే రాజన్న సిరిసిల్లకు జిల్లా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు హోదా తొలగిస్తారని ప్రచారం జరిగింది. దాంతోపాటు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అంటే రాజన్న సిరిసిల్లకు జిల్లా హోదా తొలగిస్తారంటూ కూడా అప్పుడు ప్రచారం జరిగింది. ములుగు, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందంటూ కూడా చర్చించుకున్న సందర్భం. అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్న క్రమం. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి చర్చ జరుగుతూనే ఉండింది. సో ఇప్పుడు ఎందుకు ఆ చర్చ మళ్ళీ జోరందుకుంటోంది? గతంలో ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంది, ప్రస్తుతం ఏముంటుంది, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఏమన్నారు ముందుగా చూద్దాం. విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండలమో పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్ గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించు. కొత్త మండలాలు నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు, కొత్త డివిజన్లు నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కొన్ని జిల్లాలు చూస్తే 2-3 మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు. కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా 17-18 మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి. డెఫినెట్ గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని వేదిక ద్వారా రైట్. అది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతోంది. అవసరమైన చోట కల్పించలేదు, అవసరం లేని చోట ఆ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అట్ ద సేమ్ టైం మండలాలు ఆ డివిజన్స్ గురించి అక్కడ ఏర్పాటు చేశారంటూ కూడా గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఏం చేయబోతోంది ప్రభుత్వం, ఎటువంటి యాక్షన్లకు వెళ్ళబోతోంది? గతంలో ఆల్రెడీ చర్చ జరిగింది. ఇప్పుడు ఆ చర్చకు సంబంధించి కమిటీ గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం గతంలో. ఇప్పుడు మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎటువంటి డైరెక్షన్స్ అంటే ఎలా వెళ్ళే అవకాశం ఉంది, ఇన్ ద సెన్స్ ఎటువంటి ఆచరణకు వెళ్ళబోతోంది తెలంగాణ ప్రభుత్వం, ఎటువంటి ఆలోచనలు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం, ఎటువంటి డైరెక్షన్ వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం? అట్ ద సేమ్ టైం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ? ఎగ్జాక్ట్లీ గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. ప్రస్తుతం మంత్రి పొంగులేటి మాట్లాడంతో రెవెన్యూ శాఖ మంత్రి సో ఆయన డైరెక్ట్ గా ఆయన మాట్లాడుతూ త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ స్టేట్మెంట్ చేశారు. గతంలో కేసీఆర్ కి ఇష్టమైనటువంటి ఫిగర్ 6, సో అందులో భాగంగా 33 జిల్లాలు చేశారు. 3+3 6 అవుతుంది. ఆయన సెంటిమెంట్ నెంబర్ కోసం ఈ రకంగా జిల్లాలను విభజించే ప్రయత్నం చేశారు. అది కూడా అశాస్త్రీయంగా విభజించే ప్రయత్నం చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు 4 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఒక్కటే నియోజకవర్గం కానీ 4 జిల్లాలుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేశారు. వాటిపైన పునర్వ్యవస్థీకరణ చేయబోతా ఉన్నాం. పాలనా సౌలభ్యానికి సంబంధించినటువంటి పరిశీలించిన తర్వాత జిల్లాల అధికారులతో ప్రభుత్వ అధికారులతో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ మేరకు కసరత్తు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో కాస్త వచ్చినటువంటి డిమాండ్ల మేరకు అనేటువంటి చర్చ జరిగిందో దాని పరంగా ప్రస్తుతం కొత్తగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో గతంలో
వాటిని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తూ జిల్లాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం 10 ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాలుగా మార్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనివల్ల అశాస్త్రీయంగా జరగడంతో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం ఉమ్మడికి సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు అనేటువంటిది పొంగులేటి మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే జిల్లాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం 33 నుంచి 17 లేదా 20 ఆ మధ్యలో జిల్లాల సంఖ్యను తగ్గించి కుదించే ప్రయత్నం చేయనున్నట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. డైరెక్ట్ గా మంత్రి పొంగులేటి ఇప్పుడు మాట్లాడడంతో ఒక క్లారిటీ వచ్చింది. సో ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటిది కసరత్తు ప్రారంభించిందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు హోదాను తొలగిస్తారు. తర్వాత ములుగు, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. సో అవసరమైన చోట ఇంకా కొన్ని కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడున్న 33 జిల్లాల సంఖ్య తగ్గుతుంది కానీ ఇంకా వేరే కొత్త జిల్లాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే 1, 2, 3 ఇప్పుడు సంఖ్యాపరంగా అశాస్త్రీయంగా ఏదైతే చేశారో సంఖ్య కోసం ఇట్లా కాకుండా జిల్లాల సంఖ్య తగ్గినా కొత్త జిల్లాల పేరుతో మరికొన్ని జిల్లాలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కాకపోతే 33 కాకుండా 20 లోపు జిల్లాలే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అది కూడా పాలనా సౌలభ్యమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం, అక్కడ అధికార యంత్రాంగాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి వారిని కేటాయించి పాలనా సౌలభ్యం ఏర్పాటయ్యేలాంటి దృష్టి కేంద్రీకరించేలా, అవసరమైతే కొత్త ప్రభుత్వ భవనాలు నిర్మించేలా వాటిపైన దృష్టి పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అంటే ఈ ప్రాసెస్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా టైం పట్టే అవకాశం ఉందా? ప్రభుత్వంలో ఎటువంటి డిస్కషన్ ఉంటాయి? ఎందుకంటే యాజ్ వి సెడ్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాట్లాడింది. అఫ్ కోర్స్ తన మరి ముఖ్యంగా ఎలక్షన్స్ ప్రచారంలో సందర్భంలో కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. కాబట్టి ఎప్పుడు ఆచరణలోకి వెళ్ళబోతుంది, లేకపోతే ఆచరణాత్మకంగా ఎప్పుడు అడుగులు వేయబోతుంది? ఎటువంటి చర్చ ఉంది? మున్సిపల్ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించినటువంటి కసరత్తు పైన ఆ ప్రభుత్వం స్పీడప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మాట్లాడారు. ఇప్పుడు స్వయంగా మంత్రి మాట్లాడారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లాల పునర్విభజన ఉంటుంది, పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ. దాంట్లో కొన్ని జిల్లాలను ఉన్నటువంటి హోదాలను తగ్గిస్తారు. తర్వాత కొన్నిటిని కలిపి మరో కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త జిల్లాగా పేరు ప్రకటించేటువంటి సందర్భంలో వాటిలో ఇప్పుడున్నటువంటి 33 కాకుండా తగ్గిస్తూ కొన్నిటిని కలిపి ఒకే జిల్లాగా మార్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా పరిపాలనా సౌలభ్యం లేదు అనేటువంటిది మేజర్ గా వారికి పరిపాలన చేయడానికి కలెక్టరేట్లు కానీ, పోలీసు అధికారులు కానీ, అధికార యంత్రాంగాన్ని కానీ పూర్తి స్థాయిలో కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొత్త జిల్లాలు ఏర్పడ్డా కూడా కేవలం వాళ్ళ ఒక దర్పం కోసం ఈ రకంగా చేశారు, వాళ్ళ మ్యాజిక్ ఫిగర్, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక నెంబర్ కోసం ఈ రకంగా చేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది మున్సిపల్ ఎన్నికల తర్వాత. రైట్ మధు, సైన్స్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇక్కడ త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మ్యాజిక్ ఫిగర్ కోసం గత ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో జిల్లాలను ఏర్పాటు చేసిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. గత ప్రభుత్వ తప్పిదాలను త్వరలోనే సరిదిద్దుతామంటున్నారు ఆయన. ఒక నియోజకవర్గంలోని 4 మండలాలు 4 జిల్లాల్లో ఉన్నాయంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక పొంగులేటి కామెంట్స్తో మరోసారి జిల్లాల పునర్విభజన కావచ్చు, లేకపోతే పునర్వ్యవస్థీకరణ మీద కావచ్చు చర్చ మళ్ళీ మొదలైంది. జిల్లాల సంఖ్యను తగ్గిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 33 నుంచి 17 లేదా 20 జిల్లాల సంఖ్యను అంటే అంతకు తగ్గే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరిగింది గతంలో. ఇక రాజన్న సిరిసిల్లకు జిల్లా హోదా తొలగిస్తారనే ప్రచారం కూడా ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంటోంది. ఇటు ములుగు, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందంటూ కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఇలా చూసుకున్న క్రమంలో అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారు? ఇంతకీ అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? పునర్వ్యవస్థీకరణ కావచ్చు, లేకపోతే పునర్విభజన విషయంలో కావచ్చు, జిల్లాల విషయంలో ఆయన స్టేట్మెంట్ ఏంటి? ఇంకోసారి చూద్దాం. కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో, వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో, వారికి పొగిడే వారికి ఒక మండలమో, పొగిడిన వారికి ఒక జిల్లానో,
విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్ గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించు. కొత్త మండలాలు నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు, కొత్త డివిజన్లు నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కొన్ని జిల్లాలు చూస్తే 2-3 మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు. కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా 17-18 మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి. డెఫినెట్ గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని వేదిక ద్వారా తెలియజేస్తున్నా. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో